వారికి భయపడకము, నేను నిన్ను విడిపించుటకు నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు అని ఇర్మీయా గ్రంథం 1:8 మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, భయము అనేది దేవునికి దూరం చేసి పాపములో పడవేసేటటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి స్థితి. ఈ రోజున మనిషి జీవితంలో గర్వం, అహంకారం ఎంత ప్రమాదకరమైనదో భయము, పిరికితనం కూడా అంతే ప్రమాదకరమైనవి. ఇవి దేవునికి దూరంగాను, ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులకు లోబడిపోయేటటువంటి విధానంలోనూ తయారు చేస్తాయి. అలాంటి సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట, నేను నిన్ను విడిపించే దేవుడను, నువ్వు భయపడొద్దు అని తెలియజేస్తున్నారు. ఈ రోజున సర్వ మానవాళికి, దేవుని కలిగి లేనటువంటి వారికి కూడా నువ్వు భయపడుతూ ఉంటే దేవుని కలిగి ఉన్న నీ జీవితంలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోయే వారిగా ఉంటాం. కాబట్టి దేవుని కలిగి ఉన్న మనము దేవుని కలిగినటువంటి వ్యక్తుల వలె భయపడక, కొద్ది రోజులు జీవించి చనిపోయే ఈ లోకంలో ఉన్నటువంటి జీవనం కొరకు, ఈ లోకంలో ఉన్నటువంటి స్థితిగతుల కొరకు భయపడక, క్రీస్తును చూసి మనము దేవునిలో నిర్భయముగా సాగిపోద్దాం. అటువంటి భయము లేని స్థితిని దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.